రెండు పార్టీల మధ్య వార్ ఇప్పుడు రెండు ఫ్యామిలీల మధ్య వార్గా మారిపోయినట్టుంది నేత్ర. ఎస్ నిజమే పూర్ణిమ, ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం జగన్ కామెంట్స్ పై ఇలా రగడ కొనసాగుతుంటే మరోవైపు శిల్పా చక్రపాణి రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి అఖిల ప్రియ. భూమా ఫ్యామిలీ డ్రామాలు చేస్తోందని నంద్యాల సభలో శిల్పా సెటర్ వేశారు. డ్రామాలు వేసేది శిల్పా ఫ్యామిలీనని విరుచుకుపడ్డారు. శిల్పా అఖిల ప్రియ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. భూమా డ్రామాను కొత్త సినిమా రిలీజ్ అవుతుంది రేపు ఈరోజు. భూమా డ్రామా సంకన పిల్లలను వేసుకొని వచ్చారు. వాళ్ళ అమ్మ ఫోటో వాళ్ళ ఆయన ఫోటో పక్కన ఏడ్చేటోళ్ళు. ఓయమ్మ ఎంత పని చేసివే పిల్లలు నిడిచిపెట్టని, ఓయమ్మ ఐరెడ్ అన్న వాయనే మా పిల్లలు నిడిచిపెట్టని. రేపు డ్రామా పెట్టుకున్నారు, పలకలు వేసుకొని తిరుగుతారు. పోయినసారి అట్టే కొంప ముచ్చినారు మా అన్న కొంప పటాలు వేసుకొని. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు, జనాలు నమ్మేదట లేదు. ఆర్లగడ్డ కావాలన్నా, బనగాన అల్లుడు కావాలన్నా, నంద్యాల శిల్పామోహన్ రెడ్డి కావాలన్నా తేల్చుకోండి. వయసులు అంటూ ఉన్నారు, వయసుల ఓట్లలో మావేని ఏ కొల్లగొట్టి తనినందుక మీరు తనినందుక వాళ్ళు ఓట్లేసేది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 8-9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి మీద ఉన్న ప్రేమ ఆయన చూపించుకోవచ్చు, కానీ మరి నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు నేను వాళ్ళ ఫోటో పెట్టుకొని ముందుకు వస్తే తప్పేంటని అడుగుతున్నాను. ఈరోజు సింపతి అంటున్నారు. నిజంగా అంటే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారి మీద సింపతి లేని వ్యక్తి ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. ఎందుకంటే ప్రజల గురించి మరి లాస్ట్ మూమెంట్ వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆలోచించి, ప్రజా సమస్యల గురించి ఆలోచించి మరి వాళ్ళు చనిపోవడం జరిగింది. మరి మా అమ్మ అయితే షర్మిల గారి ప్రోగ్రామ్కి వచ్చి మరి ఆమెకు సంబంధం లేకపోయినా కూడా, మా మదర్కి సంబంధం లేకపోయినా కూడా నంద్యాలకు వచ్చి మరి ఒక మహిళ వస్తుంది క్యాంపెయినింగ్కి, షర్మిల గారు వస్తున్నారు, మరి ఆ క్యాంపెయినింగ్కి ఒక మహిళగా నేను తోడుండాలని ఒక ఉద్దేశంతో మా అమ్మ వచ్చి ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. నేను అడుగుతున్నా, ఇవన్నీ ఎలా మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు నాకు. ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు అంటారు ఫ్యాక్షనిస్టులు, వీళ్ళు మా నాన్న మర్డర్లు చేస్తున్నారు, ఫ్యాక్షనిస్టులు మా నాన్న చేయడం కార్యక్రమాల్లో చాలామంది ఫ్యామిలీస్ ఇబ్బందులు పడ్డారని చెప్తున్నారు. ఏ ఒక్కరినన్నా బయటకు వచ్చి చెప్పండి మా నాన్న చేసిన కార్యక్రమం వల్ల ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది పడిందన్న కూడా మీరు చెప్పింది వాస్తవం నేను కూడా నమ్ముతాను.